Hey guys, నేను మీ జాష్నవి. I am pursuing my BTech at Andhra University. Before entering to the video, మన సబ్స్క్రైబర్స్ ఇంకా చాలా మంది డౌట్ లో ఉన్నారు. ఎలా చదవాలి, ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావడం లేదు. జస్ట్ ఫాలో దిస్ వీడియో. మీరు కన్ఫ్యూజన్ లో ఉంటే టైం వేస్ట్ తప్ప ఏమీ లేదు. మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు అంటే మీ ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయేంతటి వరకు మీ ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీ కాలేజ్ సెలక్షన్స్ ప్రాసెస్లో అండ్ మీ కౌన్సిలింగ్ ప్రాసెస్లో యూస్ఫుల్ అయ్యే వీడియోస్ వస్తాయి మన ఛానల్. అండ్ ఎంటరింగ్ టు ద వీడియో. ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఎలా అంటే ఫస్ట్ బుక్స్, నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ రిసోర్సెస్, తర్వాత ఈ 45 days ఎలా చదవాలి, డే వైజ్ ఏ చాప్టర్ చదవాలి అండ్ స్టడీ ప్లాన్ మీకు చెప్తాను. బుక్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ లింక్స్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వీడియో ఎండ్ వరకు చూసి డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కి లేకపోతే ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే వెంటనే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ చేయండి. ఒక సబ్జెక్ట్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. ఫస్ట్ మోస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఇన్ ఎంసెట్ ఏంటంటే అది మ్యాథ్స్. మ్యాథ్స్ లెక్క వచ్చేసరికి ఫస్ట్ బుక్స్, కాన్సెప్ట్ దగ్గరకు వచ్చేసరికి కాన్సెప్ట్ కి మీ కాలేజ్ మెటీరియల్స్ ని యూజ్ చేయండి. నారాయణ, శ్రీతేజ్ అని ఇలా ఉంటాయి కదా, ఎవరి కాలేజ్ మెటీరియల్స్ వాళ్ళు యూజ్ చేసుకోండి. అలాగే చాప్టర్ వైజ్ పీవైక్యూస్కి వచ్చేసరికి దిశ కానీ, అరిహంత్ కానీ, మ్యాథ్స్కి అయితే దీప్తి పబ్లికేషన్స్ కానీ యూజ్ చేయండి. యూట్యూబ్ ఛానల్ లెక్చర్స్కి వచ్చేసరికి వేదాంతు తెలుగు జేఈలో కిరణ్ సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతి ప్రాబ్లం సాల్వింగ్ మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఆర్ఎస్ అకాడమీ ఛానల్లో కూడా మ్యాథ్స్ ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, క్లారిటీగా చెప్తారు. రూట్స్ అకాడమీలో కూడా షార్ట్ కట్స్ ని మీకు ఎలా యూజ్ చేయాలో చెప్తారు. ఇప్పుడు స్టడీ ప్లాన్ కొద్దాం. డే వైజ్ ఏ చాప్టర్ చదవాలి ఈ 45 days చెప్తాను. మ్యాథ్స్కి వచ్చేసి 3 hours టైం పెట్టుకోండి. ఎలా అంటే 1 hour వచ్చేసి కాన్సెప్ట్స్కి ఇవ్వండి, 2 hours వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్కి ఇవ్వండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ రాకపోతే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ వస్తుంది. ఇప్పుడు డే వైజ్ అండ్ చాప్టర్ వైజ్ కొద్దాము. వీక్ 7లో 40 నుంచి 45 daysకి వచ్చేసరికి ఫుల్ ఫార్ములాస్ రివైజ్ చేస్తూ ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ని అటెంప్ట్ చేయండి. ఇక్కడ మీరు టైం అండ్ యాక్యురసీని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు షార్ట్ కట్స్ అండ్ ట్రిక్స్ని కూడా యూజ్ చేయండి. అండ్ నౌ అందరూ కష్టం అనుకునే ఫిజిక్స్, కానీ మంచి స్ట్రాటజీ ఉంటే మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఫస్ట్ బుక్స్ లోకి వచ్చేసరికి కాన్సెప్ట్స్కి మామూలుగా మీ కాలేజ్ మెటీరియల్స్ని యూజ్ చేయండి. అండ్ పీవైక్యూస్ చాప్టర్ వైజ్ వచ్చేసరికి దిశాని యూజ్ చేయండి, లేదా హరిహన్ అయినా యూజ్ చేయండి. లెక్చర్స్కి వచ్చేసరికి వేదాంతు తెలుగులో కేఆర్డి మ్యామ్ బాగా చెప్తారు, రమాదేవి మ్యామ్. ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ కాన్సెప్ట్ కానీ చాలా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకు తెలిసి ఫిజిక్స్కి వచ్చేసరికి మ్యామ్ని ఫాలో అయిపోండి అండ్ మీ ఓన్గా చాప్టర్ వైజ్ పీవైక్యూస్ని ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ నౌ ఎంటరింగ్ టు స్టడీ ప్లాన్. డే వైజ్ అండ్ చాప్టర్ వైజ్. ఫిజిక్స్లో వచ్చేసరికి 2.5 hours పర్ డే. ఎలా అంటే 1 hour వచ్చేసి కాన్సెప్ట్ పెట్టుకోండి, 1.5 hours వచ్చేసరికి ఓన్లీ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటే మీకు అలవాటు అవుతుంది. కానీ ప్రాబ్లమ్స్ రాలేదని మీరు మాత్రం కన్ఫ్యూజ్ అయిపోయి ఏదేదో అయిపోమాకండి. ప్రాబ్లమ్స్ చేస్తూ ప్రాక్టీస్తోనే వస్తాయి. 43 to 45th day వరకు ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేస్తూ రోజు ఫార్ములాస్ ని రివైజ్ చేసుకోండి. షార్ట్ నోట్స్ ని ప్రిఫర్ చేయండి. మోస్ట్ ఈజీ సబ్జెక్ట్ ఏంటంటే కెమిస్ట్రీ. కెమిస్ట్రీలోకి వచ్చేసరికి బుక్స్, కాన్సెప్ట్స్ కి మాత్రం మీ మెటీరియల్స్ ని సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ చాప్టర్ వైజ్ పీవైక్యూస్ కి దిశ బాగుంటది, అరిహంత్ బాగుంటది. ఇనార్గానిక్ వచ్చేసరికి ఎన్సీఆర్టీస్ ని ఫాలో అవ్వండి. ఇప్పుడు లెక్చర్స్ కి వచ్చేసరికి వేదాంతు తెలుగు జేఈలో నవీన్ సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కెమిస్ట్రీని. ఒకవేళ కానీ సారి ఈ ఇయర్ కాన్సెప్ట్ మిస్ చేస్తుంటే మీరు ప్రీవియస్ ఇయర్ దైనా ఫాలో అయిపోండి, నో ప్రాబ్లం. స్టడీ ప్లాన్ డే వైజ్ అండ్ చాప్టర్ వైజ్. కెమిస్ట్రీకి వచ్చేసరికి డేకి 2 hours పెట్టుకోండి. 1 hour కాన్సెప్ట్, 1 hour చాప్టర్ వైజ్ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయండి.